జలాధార జలారతి కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 439 చెరువులు ఉన్నాయి. అన్ని చెరువుల్లో ఈ కెపాసిటీ పెంచడానికి అట్లాగే భూగర్భ జలాన్ని కూడా పెంచడానికి జలాధార జలారతి కార్యక్రమం స్టార్ట్ చేశాము. ముఖ్యంగా ఎంజీ ఎనర్జీస్ జీరామ్జీ ప్రోగ్రామ్ ద్వారానే డీసిల్టింగ్ చేయడము, అట్లాగే ఫీడర్ కెనాల్ డీసిల్టింగ్ చేసుకుంటూ జంగల్ క్లియర్ చేసుకుంటూ ఎక్కువ వాటర్ని ఈ చెరువులో నింపడానికి చేయడము. దానివల్ల భూగర్భ జలాలు కూడా పెరుగుతుంది, అట్లాగే పచ్చదనం పెరుగుతుంది, అగ్రికల్చర్కి మంచి ఊరిట వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీంట్లో ఇప్పుడు మనది మొత్తం ఈ ఉన్న అన్ని మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్ కలిపి నాకు జిల్లాలో 10 టీఎంసీ కెపాసిటీ వాటర్ మనం నింపుతాము. కానీ ఇప్పుడు చూసుకుంటే 6 నుంచి 600 టీఎంసీ నింపుతా ఉంది. అంటే ఇంకా ఒక 300 టీఎంసీ గ్యాప్ ఉందన్నమాట. ఈ జలహారతి జలాధార కార్యక్రమం ద్వారా ఈ గ్యాప్ ను కూడా ఫిల్అప్ చేసుకుని వచ్చే సమ్మర్ అయిపోయిన తర్వాత వచ్చే మాన్సూన్ సీజన్ లో 100% భూగర్భ జలాలను పెంచుతాము. ఇంకా మన జిల్లాలో ఏకొండూరు అట్లాగే రెడ్డిగూడెంలో కొంచెం భూగర్భ జలాలు 8 మీటర్లు 11 మీటర్లు ఉన్నాయి. ఇది కూడా పెంపొందించడానికి పర్కులేషన్ ట్యాంక్స్, అలాగే ఇంజెక్షన్ ట్యాంక్స్, అట్లాగే ఇక్కడైతే సీపేజ్ అయ్యి ఎల్పేస్ట్ అయిపోతున్న ఈ వియర్స్, అలాగే స్పిల్వే రిపేర్ కూడా మనం చేసుకుంటున్నాము. సో ఇవన్నీ చేసి వచ్చే ఒక సంవత్సర కాలంలో భూగర్భ జలాన్ని పోస్ట్ మాన్సూన్ +3 మీటర్స్, అలాగే ప్రీ మాన్సూన్ -8 మీటర్ల లెవెల్లో పెట్టుకోవడము. అట్లాగే ఈ అన్ని ట్యాంక్స్ ని కూడా మనము భూగర్భ జలం పెంచుకోవడం, అన్ని ట్యాంకులు కూడా వాటర్ ఉండేలా చూసుకోవడము. దీని ద్వారా హార్టికల్చర్ పెరుగుతుంది, అనిమల్ హస్బెండరీ పెరుగుతుంది, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ముఖ్యంగా గ్రీనరీ ఉంటుంది, ప్లస్ ఫిషరీ కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇది ప్రస్తుతానికి జీరామ్జీ దాంట్లో దాదాపు 25 కోట్లు శాంక్షన్స్ తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాము. అవసరమైతే ఇంకా తీసుకుంటాము. టీఎంఎఫ్ అలాగే వేరే నిధులను కూడా దీనికి అనుసంధానం చేసి ఎన్టీఆర్ జిల్లా ఒక సస్యశ్యామలంగా వాటర్ సఫిషియెంట్ డిస్ట్రిక్ట్ గా తీర్చిదిద్దడానికి ఈ జలాధార జలహారతి ద్వారా మనము కృషి చేస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.